ఇదిగోండి గైస్, మా ఇద్దరిది బాగా రావాలి, ఎందుకంటే తినాల్సింది మేమే కాబట్టి అల్టిమేట్లీ నా మసాలా పడుతున్నా కూడా టేస్ట్ బాగానే వస్తుంది. దీన్ని దాంతో కలుపుకొని రెండు ఎంజాయ్ చేస్తాం. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు ఏంటంటే కుకింగ్ ఛాలెంజ్. సో నేను ఒకటి చేయబోతున్నా, రోజు ఒకటి చేయబోతుంది. సో ఫైనల్గా ఎవరు చేసిన బాగుందో మా అమ్మకి మా నాన్నకి సన్నీకి టేస్ట్ చేసి ఎవరు కలిసారో చూద్దాం. యా, లెట్స్ గో. సో ఈరోజు ఒక 2 వెరైటీస్ అనుకున్నాము, ఒకటి నాన్ వెజ్ ఒకటి వెజ్. సో నేనేమో చికెన్ ఫ్రై చేయాలనుకుంటున్నాను, రోజు ఏమో పనసపండు బిర్యానీ చేయాలనుకుంటుంది. కాదు ట్రిక్ ఏంటంటే ఏంది, జోషి అట్లా నాన్ వెజ్ బాగా చేస్తాడు, నేను వెజ్ బాగా చేస్తాను. కాబట్టి ఎవరికి వచ్చింది వాళ్ళు చేస్తే ఇంకేముంది ఛాలెంజ్. నేనేమనుకుంటానంటే నేనేమో చికెన్ ఫ్రై చేస్తాను, నువ్వేమో ఓ పనసపండు బిర్యానీ చెయ్యి. ఓకే అదే చికెన్ వెజ్జా కాదు, చేయబడితే ఏదైనా బాగుంటుంది, చేసి చూద్దాము. నాకైతే ఒక ఆనియన్ చాలు. నీకు ఒకటి చాలా? ఒక్కటి చాలు, కాకపోతే 2 వేసుకుంటానులే, దా క్వాంటిటీ బట్టి చూసుకుంటాను. నువ్వు ఒకటి చిన్నది ఒకటి పెద్దది తీసుకోవచ్చు. సో నా కటింగ్ కూడా పద్ధతి కావాలన్నమాట, ఎందుకంటే చాలా ఇంగ్రీడియంట్స్ కదా. నేను చికెన్ అయితే ఆల్రెడీ కడుక్కునేసాను, వాష్ చేసుకున్నాను. కాబట్టి ఇప్పుడు మనం అంతా టకటకా చేసుకుందాం, మనది కొంచెం త్వరగానే అయిపోవచ్చేమో. అంటే తెలుసు చికెన్ చేయబోతున్నాము, ఇంకా బిర్యానీ చేయబోతున్నాము అని. రైస్ నానబెట్టేసుకున్నాం, చికెన్ కడిగేసుకున్నాము, మిగతాదంతా ఇప్పుడు ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. నా ఉల్లిపాయ నేనే తెచ్చుకోవాలా? నేను ఇక్కడ 2 ఆనియన్స్ తీసుకుంటున్నాను. సో అన్నీ చిన్న కట్ చేసుకుంటున్నాను. అండ్ గార్లిక్ కానీ అల్లం కానీ ఏది కూడా నేను మిక్సీ వేయట్లేదు అనమాట. నాది కొంచెం సింపులే, అన్నీ అట్లే చిన్న కట్ చేసుకొని వేసేయడమే. రోజు చికెన్ గీ రోస్ట్ చేస్తుందంట, నేనేమో పనసపట్టు బిర్యానీ. నాకు చికెన్ చేయడం వచ్చు కానీ ప్రాక్టీస్ లేదు అంతే. జాక్ ఫ్రూట్ బిర్యానీ బాగుంటుంది, ఇప్పుడు వినడమే తప్పితే ఫస్ట్ టైం చేయడం నేను. అవును, యాక్చువల్లీ నేను ట్రై చేద్దాం అనుకున్నా, అంటే నేను చేద్దాం ఈసారి అనుకున్నా, కానీ లాస్ట్లో ట్విస్ట్ ఇచ్చా. కటింగ్ అయితే అయిపోయింది, ఇంకా వంట స్టార్ట్ చేయాలి. నేనైతే ఫస్ట్ ఆనియన్స్ వేగాలి కదా, ఆ టైంలో ఇంక ఇవి చిన్న కట్ చేసుకుందాం. ఇది పనసపొట్టు తీసుకొని దీన్ని మనం ఒక బౌల్లో వేసుకోవాలి. సో ఇక్కడ మనకు ఫ్రోజన్ దొరుకుతుంది అనమాట. సో ఇండియాలో అయితే ఫ్రెష్గా మనకు పచ్చిగా దొరికేదేమో, బట్ ఇక్కడ ఫ్రోజన్ అనేది ఉంటుంది. సో మనం దీన్ని వాటర్లో నానబెట్టుకుందాం. జోషు, నీకేం పెరుగు కావాలి జోషు? నేను పెద్దది, నువ్వు చిన్నది తీసుకో. సో ఇది పనసపట్టు పొట్టు ఏదో అంటారు, సో అదనమాట. సో ఇది పనసపొట్టు చూడండి, ఒకసారి కడుక్కుందాం మనం. సో కరివేపాకుని చిన్న కట్ చేసుకుంటున్నాను, అండ్ పచ్చిమిరపకాయలు 3 తీసుకుంటున్నాను. మళ్ళీ ఏమో జింజర్ ఇట్లా కట్ చేసుకున్నాను అనమాట సన్నగా. స్టైలిష్గా చేస్తున్నారు జోషు. జోషు ఏంది గార్లిక్? నీది గార్లిక్ ఎక్కడ పెట్టినా చూడు, ఒక కప్లో. అమ్మా చెప్పు, వెయిటింగ్ ఏం చేస్తారు మా అమ్మ నాన్న కోసం అన్నట్టుగా. నువ్వు తినకూడదు రాజా ఇవి. వాడు ప్రతిసారి మేము చేసేది తింటుంటే చూసి నాకు అదే కావాలంటాడు. వాడు పెట్టేది ఎవరు తినట్లే ఈ మధ్య. మేమేం తింటే అది కావాలంట అన్నాడు. సో ఇప్పుడు వాడు తినాలంటే మేము యాక్టింగ్ చేసి, వాడు తినేది కూడా యాక్టింగ్ చేసి తినిపిస్తున్నాం. నాకు కొంచెం టమాటా ఇస్తావా? ఇస్తా. అంటే నేను సగం పని నేనే చేస్తున్నాను, సగం పని అదే గార్లిక్ పేస్ట్ అంతా. నేను ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నా, రోజు ఆల్రెడీ స్టార్ట్ చేసిందే. నేను ఫస్ట్ పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకునేస్తాను. ఆయిల్ వేడెక్కిపోయింది. రోజు ఆల్రెడీ మళ్ళీ వేసింది, మనం ఇప్పుడు ఫ్రై చేసుకొని అన్నీ చేసి కొంచెం ప్రాసెస్, అది పెద్ద ప్రాసెసే. సో వీడియో కోసము ఇంకా ఈ పొజిషన్లో తిరిగి చేయాల్సి వస్తుంది, ఇక్కడ పెట్టలేం కాబట్టి. అంతే కదా, నీలా నేను ఇట్లా అంటే. దీంట్లో మనం ఏంటంటే అన్నీ వేయించుకోవాలి బాగా. వేయించుకోకపోయినాం అనుకోండి, ఒకవేళ టమాటో కానీ అట్లే వేసేసామనుకోండి, దాని తర్వాత వెంటనే చికెన్ వేసేస్తే నీళ్ళు ఫామ్ అయిపోతుంది. అందుకే రోస్ట్ కాబట్టి అన్నీ బాగా నిదానంగా. రోస్ట్ని కాబట్టి రోస్ట్ చేస్తుంది, రోస్ట్ని రోస్ట్ చేయబోతుంది. ఇంకా గార్లిక్ జింజర్ వేసుకుని వస్తాను.
బాబా నేను చెప్తా చేస్తా కన్నా నీలా కాదు. నాది ఇంకా చెప్పేకి ఏముంది, ఇప్పుడే అది మొదలెట్టింది. సో మన పనస పొట్టు అయితే రోస్ట్ అయిపోయింది, సైడ్ పెట్టేసుకుందాం. నాది ఇంకా అవుతా ఉంది. ఇంక ఇది అయిన తర్వాత కొంచెం ఇది రోస్ట్ అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసేస్తా. ఈ గీ రోస్ట్కి ఇంకా పక్కన రసం చేసుకుంటే అదిరిపోతుంది. రసం అంటే ఇంక మా అమ్మే. రసం అంటే అత్తయ్యనే. నెక్స్ట్ ఖచ్చితంగా అత్తయ్యతో అయితే రసం వీడియో చేద్దాం, ఎందుకంటే రెసిపీ చూపిద్దాం. మా అత్తయ్య రసం చాలా ఫేమస్, నెక్స్ట్ లెవెల్. అదేందో మా ఫ్రెండ్స్ అదే అంటారు, నువ్వు అదే అన్నావు. అదే అడుగుతారనమాట, రసం పెట్టండి రసం పెట్టండి. అంటే పక్కా నాన్ వెజ్ ఉంటుంది, కానీ ఎవరు వచ్చినా ఫస్ట్ రసం పెట్టి అంటారు అన్నమాట మా అమ్మని. ఇంకోటి ఏంటంటే రసము ఫ్లేవర్ ని ఎక్కువ చేయదు తక్కువ చేయదు. పక్కన ఏమైనా చికెన్ నంచుకున్నాం అనుకో, ఏమున్నా బాగుంటది, దేంతో తిన్నా బాగుంటుంది. చికెన్ కి, పొటాటో ఫ్రైకి, ఆమ్లెట్ కి, అన్నిటికీ. ఇప్పుడు పప్పు ఇట్లాంటివి అనుకో కొంచెం అవి డామినేట్ చేస్తాయి. ఉప్పు పసుపు వేసి మగ్గ పెడుతున్నా, తర్వాత చెప్తా. పనస పొట్టు వేసిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంకా మసాలాలు. మన బిర్యానీ మసాలా ఉంది కదా, నా స్పెషల్ హ్యాండ్తో చేసుకున్నది. నాకు కూడా కొంచెం తీసుకో, ఫ్రై చేసుకో. నా మసాలా పడుతున్నా కూడా టేస్ట్ బాగానే వస్తుంది. చూసినారా, ఎందుకు వేసుకున్నామా ఎందుకు తీసుకున్నామా అన్న ఫీల్ తెప్పిస్తా అన్నాడు. మనం టమాటో వేసుకుందాం. నాకు కొంచెం, నీకు కొంచెం కావాలా? ఓకే, టేక్ ఇట్. ఇప్పుడే వేసేస్తాను నేను కూడా. వేసేయి మేడం, నేను కలిపి పేస్ట్ ఇవ్వండి. కన్నా నీకేం హెల్ప్ కావాలా? కాదు, ఇంక చికెన్ వేసేయచ్చుకో. వేసుకో. అదే చూడు చేస్తా అనింది, ప్రతి ఒక్క స్టెప్ నన్ను అడుగుతా ఉంది. కాదండి, కొంచెం డౌట్, ఎందుకంటే అందరు తింటాం కదా. సర్లే, నా గైడెన్స్ అది నువ్వు చేయడం అర్థం అయిపోయింది. నీ గైడెన్స్ ఏం లేడ కాదు. నేను ఇంకా చికెన్ వేసినాను, ఇది ఇంకా బాగా రోస్ట్ అవ్వాలి. మధ్యలో ఏమో మన స్పైసెస్ అంతా యాడ్ చేసుకుందాం అంట. సో మా అమ్మ అయితే చికెన్ ఫ్రై కోసం వెయిటింగ్ అంట. నాకు తెలిసి ఖచ్చితంగా ఇదే బాగుంటుంది అనిపిస్తుంది. అత్తయ్య కోసం, అత్తయ్య ఏమో బిర్యానీ కోసం వెయిటింగ్. మామయ్య మీరు మామయ్య ఏమో ఇద్దరు ఫుడ్ కోసం వెయిటింగ్ అంట. సో ఇంకా మనం మసాలాలు వేసేసుకుందాం. నాకు తెలిసి నాది ఆల్మోస్ట్ అయిపోయింది. రచన మనం కూడా వేసేసుకుందాం మసాలాలు. ఇట్లేవా, ఏమేమి కావాలి చెప్పు. నీకు కారం ఇవ్వు, ధనియాల పొడి ఇవ్వు. కారం ఇవ్వు. ఇది బిర్యానీ మసాలా. సో బిర్యానీ కాబట్టి బిర్యానీ మసాలా బాగానే పడుతుంది. ఇదే వేసుకుందాం ఫుల్గా. కొరియాండర్. సో రోజు కూడా కొంచెం ఇద్దాం, పాపం అడిగింది. నువ్వే వేసే కొంచెం. చూసినారా, తెలుసు. నువ్వే వేసేయండి, వేయడం కూడా నా నెక్స్ట్ లెవెల్. కొంచెం స్పైసీగా చేస్తాను నేను, ఎందుకంటే మేము కొంచెం స్పైసీ ఎక్కువే తింటాం కాబట్టి స్పైసీగా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి. ఏమ్మా, ఇంకా అన్నం కూడా వేయలా, ఇంకా ఫ్రై చేస్తూనే ఉన్నా. నా చికెన్ స్మెల్ అత్తయ్యా. సో కొత్తిమీర చేసే టైం ఎక్కువ, తినేది తక్కువ. గంట చేస్తే 10 నిమిషాలు అయిపోతుంది. ఇది పుదీనా. సో అదనమాట. వివు చపాతీ తింటా. వివు సో లక్కీ. సో వాళ్ళ అమ్మ బాగానే కుక్ చేస్తుంది, డాడీ అయితే సూపర్. ఇంకా అవును, కొత్త ట్రై చేయాలనిపిస్తుంది నాకు వివాన్ విషయంలో మాత్రము. రోజు బాగుంటుంది వాటికి. అసలు యాక్చువల్లీ నువ్వు ఏమేమి వండుతావు, ఏమేమి పెడతావు అన్ని వీడియో చేయొచ్చు తెలుసా, అల్టిమేట్ ఉంటుంది. అంటే నేనేమి చేసినా కూడా, ఐ మీన్ నేనని కాదు, మేమేం చేసినా కూడా ఇంట్లో వాడు అవన్నీ తింటాడనమాట. ఇంకా బేబీ లావు సన్నం అనేది మనం చెప్పలేము, వెయిట్ ఉంటే చాలు. ఓన్లీ మెయిన్ థింగ్ ఏంటంటే బేబీ అనేవాళ్ళు ఏ టైంకి ఉండాల్సిన మంత్ వెయిట్ ఉంటే చాలు, కానీ లావుగా ఉండాలి, లావుగున్నాడు సన్న అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇది యాక్చువల్లీ నాకు అర్థమైంది ఎందుకు చెప్తున్నావు. ఒకసారి మా ఇంటికి మా ఫ్రెండ్స్ వచ్చారు, కొందరు వచ్చి రాగానే హాయ్ హలోను బాగున్నావు అని ఎక్స్పెక్ట్ చేస్తాను. నేను ఫస్ట్ అదే అడుగుతాను. సో రాగానే ఆయన పెడుతున్నారు లేదా అన్నారు బాబుకి. అప్పుడు కొంచెం ఒకలాగా అనిపించింది, కానీ పెద్ద అఫెక్ట్ అవ్వాల. ఎందుకంటే మాకు తెలుసు రోజు ఎంత బాగా చూసుకుంటుందో, లేకపోతే మేము ఎంత బాగా ఫిట్ చేస్తాం మాకు తెలుసు.
ఈవెన్ మేమిద్దరం అవైలబుల్ లో లేకపోయిన ఇంట్లో మొత్తం మా అత్తయ్య మామయ్య చూసుకుంటారన్నమాట. ఆల్మోస్ట్ ఒక 3-4 months అంతే. ఉన్నప్పుడు మాత్రం కంప్లీట్ వాళ్ళే చూసుకుంటారు, ఎందుకంటే ఫస్ట్ నుంచి వాళ్ళు ఉన్నారు. మధ్యలో ఒక్కొక్క బేబీ ఒక లాగ్ కదా, కొందరు ఏంటంటే సన్నగా ఉంటారు, కొందరు లావు ఉండొచ్చు, కొందరు చబ్బీగా ఉండి వాటర్ ఎక్కువ ఉండొచ్చు, రకరకాలుగా ఉంటుంది. బోన్ వెయిట్ కొందరికి ఉంటుంది, మజిల్ వెయిట్ ఉంటుంది. అంటే చూడంగానే సన్నగా ఉన్నాడు, లావు ఉన్నాడు, పొట్టిగా ఉన్నాడు, పొడవు ఉన్నాడు, నలుపు తెలుపు ఏం ఫ్యాక్టర్స్ ఉండకూడదు అనమాట. అంటే నాకు తెలిసినంత వరకు ఇదంతా ఒకప్పుడు జమానా. ఇప్పుడంతా ఏంటంటే ఎంత బాగా స్కిల్ డెవలప్మెంట్ అవుతుంది, పిల్లలు యాక్టివ్గా ఉన్నారా లేదా, ఆడుకుంటున్నాడా, టైం తింటున్నాడా, పడుకుంటున్నాడా, యాక్టివ్ చేస్తున్నాడా, కొత్త స్కిల్స్ నేర్చుకున్నాడా, చెప్తే వింటున్నాడా, ఇది మ్యాటర్స్. కానీ పొడువు పొట్టి నలుపు తెలుపు నాకు తెలిసి ఇది మ్యాటర్ కాదు, కాకూడదు కూడా ఎవరికి కూడా. అంటే ఎందుకు చెప్తున్నాం అంటే ఒకవేళ మీకు కూడా ఎవరన్నా ఇలా చెప్పినా మీ బాబు బాగున్నాడన్నా బాగాలేదన్నా కూడా పట్టించుకోకండి. అంటే ఎవరో చెప్తే మనవాడు బాగున్నాడని మనకి ప్రూవ్ చేసుకోకర్లేదు, బాగాలేదని మనం ఫీల్ అవ్వక్కర్లేదు. సో ఈచ్ బేబీస్ ఇండివిజువల్, ఒక్కొక్కరు ఒకలా చేస్తాడు. వీడైతే ఎంత క్రేజీ అంటే అంత క్రేజీ, అరవడము, తిరగడము, 10th monthకి పరిగెత్తడం, మెట్లెక్కడము చేయడము. సో రెస్పాండ్ అవుతాడు ఆయన మాట్లాడితే. సో మేము అది చూస్తున్నాం డెవలప్మెంట్ ఎంత బాగుంది అనేది. అంతేగాని ఒకప్పుడులాగా అంతా లేదనమాట ఇప్పుడు. సో మేమే అఫెక్ట్ అవ్వలేదు, బట్ జరిగిన విషయంతో షేర్ చేసుకుంటున్నా. సో దాన్ని బట్టి మా ఒపీనియన్ ఇది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మనకి అనిపించడం కన్నా, ఒకవేళ మనకే కానీ మన బేబీ ఏదో ఒకటి కనిపించింది అనుకో, సన్నగానో సంథింగ్, మనం ఎక్కువ ఫీల్ అవ్వడం కన్నా పక్కన వాళ్ళు ఎక్కువ ఫీల్ అయిపోతూ ఉంటారు. ఏదో వాళ్ళు రోజు వంట చేసి పెట్టినట్లు వాళ్ళంటూ ఉండడం వల్ల మనం వాళ్ళు అనడం వల్ల మనం ఎఫెక్ట్ అవుతాం. అంటే మేమైతే ఎఫెక్ట్ అవ్వట్లా, తల్లి కొంచెం బాధ ఉంటుంది. ఎందుకంటే తను అన్ని చూసుకొని దగ్గర పొద్దున్న నుంచి పట్టుకొని పెట్టి ఎత్తుకొని. బట్ యా, కంపారిజన్ వద్దు. ఈచ్ బేబీ ఇస్ వండర్ఫుల్. అంటే ఒక్కొక్కరు ఒకలా చేస్తారు కాబట్టి ఎంజాయ్ ద మోస్ట్ ఆఫ్ ద టైమ్ విత్ బేబీ. అంతే, మనం ఇంకొకరు పట్టింపులు పట్టించుకోకూడదు, ఎవరు కంపేర్ చేసుకోకూడదు. నేనైతే షిఫ్ట్ చేసుకుంటా, దీంట్లో వద్దు, స్టీల్లో చేద్దాం పెద్ద దాంట్లో. షిఫ్ట్ చేసుకున్నాను ఇప్పుడు. షిఫ్ట్ అంటే ఏం కాదు, ఇది తీసేసి ఈ పెద్ద పెన్నులో చేద్దాం. ఎందుకంటే రైస్ అంతా వేయాలి కదా, సరిపోకపోవచ్చు దీంట్లో చేసి ఎందుకు దీంట్లో చేస్తాను అనుకున్నాడు. దీంట్లో అయితే అడుగు అంటుకోదని చెప్పి ఇదైతే ఫస్ట్ నుంచి ఎక్కువ కలబెట్టాలి కదా, స్టీల్ కదా, దానికోసం. సో ఇప్పుడు మనం బిర్యానీ ఆకు వేసుకుందాం. నీకు అమ్మగా వాసన వస్తుంది. సో అది ఆకు. నెక్స్ట్ ఇది షిఫ్ట్ చేసేద్దాం. ఇదిగోండి, సూపర్ సూపర్. మా ఇద్దరిని బాగా రావాలి, ఎందుకంటే తినాల్సింది మేమే కాబట్టి అల్టిమేట్లీ. కానీ నాది ఇంకా కొంచెం బాగా రావాలి. దీంట్లో ఆల్రెడీ వాటర్స్ పెట్టుకున్నా అన్నంతో, సో అదే చేస్తున్నా. ఏం చేస్తాయా, ఛాలెంజ్ కాబట్టి నాది ఇంకా బాగా రావాలి. ఇప్పుడు మన ఉప్పు స్పెషలిస్ట్ రోషన్ అడుగుదాం, ఉప్పు సరిపోయిందా లేదా అని. అదే మెయిన్. అదే మెయిన్. బాబు పిప్పు కాలిపోతుంది. ఇప్పుడే వాటర్ వేసేదా, కాదులే బట్ తీరుతాం అదేమన్నా ఇట్లా తీసుకుంటా. పర్ఫెక్ట్. ఏమి ఉప్పు ఉప్పు వద్దు, అన్నం వేసుకుందాం కావాలంటే, ఏమైనా తక్కువ అయితే. కొంచెం కావాలనిపిస్తుంది నాకైతే. అవునా, ఇంకా లిడ్డు పెట్టేద్దాం. నాదైతే అయిపోయింది, ఇంకా 10 నిమిషాల్లో 10-15 నిమిషాలు అయిపోతుంది. నాది ఇంకా రోస్ట్ అవుతా ఉంది. 5 minutes కదా, ఇంకొక 5 నిమిషాలు మాక్సిమం. ఎందుకంటే ఎక్కువ పెట్టినా కూడా గట్టిగా అయిపోతుంది ముక్క. చాలు, ఈ విధంగా ఎక్సలెంట్గా వచ్చింది. టేస్ట్ చాలా బాగుంది. నేను చేసాను కదా ఆటోమేటిక్గా. ఎందుకు వేసినావు అదే కదా, ఏమన్నానా నేను వేసినా కాబట్టి అది చూద్దాం. కన్నా నేనైనా చికెన్ ఎప్పుడైనా చేస్తాను కాబట్టి నాకు అది ఉంటుంది. నువ్వు అది చేసినావు, నీకున్న క్యూరియాసిటీ ఉందా? ఎట్లా తెలియదు నాకు, చూద్దాం. ఎంతర్లు కొత్త డిష్ నాకు ఇది. టేస్ట్ ఏమైపోతుందిరా, టేస్ట్ తినచ్చు, ఏం కాదు. ఓకే, బా అద్దరు కొట్టేసింది, మా చిత్తం కొట్టేసింది. ఇప్పుడు మేమిద్దరు ఎవరు బాగా చేసినా కూడా అల్టిమేట్లీ తినేది మేమే కాబట్టి బాగుండదు. వేసుకోలే
నా ప్రెజెంటేషన్ ఇట్లా అనాలి. ప్రెజెంటేషన్ ఇట్లా అన్నాం అనుకో. శబాష్ రా బేట. కలుపురా బేట. నెక్స్ట్ లెవెల్. సో హ్యాపీ. ఇదండి ఎంత బాగా రోస్ట్ అయింది చూసారా? మన ఎలా ఉందో చూద్దాం. ఆల్మోస్ట్ అయిపోయింది. కొంచెం వాటర్ ఉంది. ఇదేంటంటే కొంచెం మూత తీసి ఇంకోసారి కలపాలి. పులావ్ లాగా కదా, కొంచెం కలిపి కొంచెం 10 నిమిషాలు పెట్టేయాలి అట్లనే. సో ఆపేసుకుందాం. అయిపోయింది మన బిర్యానీ. సో అయిపోయింది కాబట్టి కొంచెం పక్కన పెట్టేసుకొని మూత తీసేసుకుందాం. ఆరుతూ ఉంటుంది, లేకపోతే కొంచెం వాటర్గానే ఉంటుంది. నైస్. పొడిగా ఉంది కన్నా. పొడిగా ఉంది అట్లా అని చెప్పి కొంచెం వెట్టుగా కూడా ఉంది. ఈ బిర్యానీ అంతే ఉంటుంది. మరి హైదరాబాద్ బిర్యానీ లాగా పొడిగా ఉండదు, జ్యూసీగా ఉంది, మనకు కావాల్సినట్లుంది. యా. ఎప్పుడు ట్రై చేయలేదు కదా నువ్వు. అయిపోయిందా? కానీ మన ఇంట్లో ఎప్పుడు తినలే. యా, సర్వింగ్. రోజు ప్రెజెంటేషన్ చేస్తుంది, మనం చేద్దాం, మనం తగ్గేదిలే. ఎందుకంటే ఛాలెంజ్ కాబట్టి మా వాళ్ళకి నేను ఇస్తాను. ఇట్లా నా ప్లేట్లు వేసి ఒక్కొక్క వాళ్ళ ఫుడ్ చేసి అంట. ఇదిగోండి గాయస్, నాది కూడా గాయస్. జోషి ఇంకా ప్లేట్ ఇట్లా డెకరేట్ చేస్తున్నాడు. ఎంత బాగా చేసాను కాదు, ఎంత బాగా డెకరేట్ చేసాను ఇంపార్టెంట్ అనమాట. ప్రెజెంటేషన్. మనం డాడీ చూసినావా ఎంత బాగా ప్లేటింగ్ చేస్తున్నాడో? చూసినావమ్మా? తాగాలి, నీళ్ళు తాగాలి. ఎంత తాగిపిస్తారు అనుకుంటా. ఏనా? సో ప్లేటింగ్ అంతా రెడీ అయిపోయింది. ఒక దాంట్లో బిర్యానీ, ఒక దాంట్లో గీ రోస్ట్. చూద్దాం రా మమ్మీ. ఫస్ట్ అంతే రెండు అత్తయ్య ఒక్కొక్కరుగా రండి. చూసా టెన్షన్ టైం మమ్మీ చెప్పు మమ్మీ. బుజ్జిగాడు పాపం వేడిగుందా? ముందే తింటా అన్నారే అని కదా వాడు. ఎట్లుంది? సూపర్ ఉందంట. సరే మమ్మీకి పెట్టు. ప్రాసెస్ భలే అనిపించింది. ఇది అత్తయ్య వాడు చూసే తింటుంటే బాగుందా? రారా సార్ నేను డబ్బేస్తారు కదా. ఎక్స్పెక్టేషన్స్ అంతా చూద్దాం ఇప్పుడు చూద్దాం. తింటరా? ఇదేందిరా, ఎక్స్పెక్ట్ చేయలేదురా నేను అసలు. ఎట్లుందిరా? వీడియో ఎక్స్పెక్ట్ చాలా బాగుంది. చాలా బాగుంది. పనసకాయ బిర్యానీ ఎవరిదే? ఎంత మాట ఒక టేస్ట్ రాషు. పనసకాయ చికెన్ తో ఈక్వల్ గా వచ్చిందంటే గ్రేట్ కదా. చికెన్ ని నువ్వు పనసకాయతో కంపేర్ చేయి. మీరు ఒకటి చెప్తే ఇప్పుడు ఎత్తబా ఈక్వల్ నేనైతే ఏం చేస్తానంటే దీన్ని దాంతో కలుపుకొని 2 ఎంజాయ్ చేస్తాను. అంతే కదా. నాన్న నీకు నాకు పెట్టి ఇప్పుడు అల్టిమేటా. ఎంత బాగుంది తెలుసా? నాకైతే మిక్సింగే. మిక్స్ చేసుకొని తినాల్సిందే. మా ప్లాన్ కూడా అదే. ఎవరు గెలిచినారో ఏమో తెలియదు కానీ ఫుడ్స్ అయితే అద్దరిపోయినాయి. హ్యాపీ, సాటిస్ఫైడ్. అట్లీస్ట్ చేసుకున్నప్పుడు మేము ఎంజాయ్ చేసినాము. ఇంకా ప్లేటింగ్ చేసుకొని ఇంకా కుమ్మేస్తాం ఫ్యామిలీ అంతా. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. కుమ్మేస్తాం ఇంకా.